కురుపాం మాజీ ఎమ్మెల్యే పుష్పశ్రీపై బీజేపీ సీనియర్ నేత సింహాచలం ఘాటు విమర్శలు చేశారు. మన్యం జిల్లా కురుపాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పుష్పశ్రీ మతి భ్రమించి మాట్లాడుతున్నారని సింహాచలం విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత పుష్పశ్రీ వానికి లేదు అన్నారు. వైసీపీ పాలనలో రోడ్ల పరిస్థితి చూసే 11 సీట్లకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో అంతర్గత రహదారులు పాడైనా మీకు కనిపించలేదా అని ప్రశ్నించారు. టిక్ టాక్లు, సినిమా డైలాగులు చెప్పడం వల్లే ప్రజలు ఘోరంగా ఓడించారన్నారు. ఈరోజు మాట్లాడుతున్నారు, ఇదైతే కరెక్ట్ కాదు. మీ యొక్క అవినీతి భాగోతమేంటో మాకు బాగా తెలుసు. గతంలో మీరు ఎంత సంపాదించుకున్నారు, ఎక్కడెక్కడ ఏ ఆస్తులు సంపాదించుకున్నారో చెప్పమంటారా? బుడ్డంకెరలో ఏం చేశారు? రైతుల్ని తరిమేసి మీరు కొన్నది 8 ఎకరాలు అయితే సుమారుగా 16-20 ఎకరాలు ఆక్రమించుకున్నారు. అలాగే ఆమిడి పంచాయతీ పరిధిలో కూడాను ఒక గిరిజనుల పేరున ల్యాండ్ తీసుకొని దాన్ని అలా ఆక్రమించుకున్నారు. వైజాగ్లో చూపించమంటారా, లేదంటే హైదరాబాద్లో చూపించమంటారా, లేదా ఒడిశాలో చూపించమంటారా మీ అక్రమ ఆస్తులు అనేది సూటిగా అడుగుతున్నాం. ఇంకోసారి దయచేసి మీరు కోట దుర్గం అని మాట్లాడకండి. గిరిజన ప్రాంతాల్లో అడవి తల్లి ఆదివాసీ బిడ్డల యొక్క ఆగ్రహానికి గురైపోయి డిపాజిట్లు గలంతైపోయి మీ ఉనికి ఎక్కడ కోల్పోతామని చెప్పి ఇలాంటి చౌకబారిన మాట్లాడుతున్నారు. ఇది పద్ధతి కాదు. గిరిజన దేవతలు పిలిస్తే పలికే దేవతలు, అంగరాలమ్మ, జాకరమ్మ, కప్పరమ్మ, గొడ్డలమ్మ ఇలాంటి దేవతల ఆగ్రహానికి గురయ్యారనుకో ఈ కురుపాం నియోజకవర్గం పులిమేరలు దాటి పారిపోతారు దెబ్బకి. మీకు మీ కోటలో ఉన్నటువంటి దుర్గమ్మే మిమ్మల్ని బహిష్కరించి డిపాజిట్ లేకుండా ఓడించింది. తిరిగి మళ్ళీ మా ఎమ్మెల్యే గారి మీద మీరు సెటార్లు వేస్తారా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మీ విస్తృత సమావేశంలో మీ పార్టీ కొంచెం చర్చించుకో, నీ వైఫల్యాలు ఏంటో నువ్వు తెలుసుకో. అంతేకాని కూటమి ప్రభుత్వం అనేది సంవత్సరం అయింది. అలాగే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకంలో 11 సంవత్సరాలు అయింది. పుష్కలంగా ఈ భారతదేశం, అందులో ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముందెళ్తుంది. అభివృద్ధికి సుపరిపాలనలో తొలడుగు ముందుకు వెళ్తుంటే అది చూసి ఓరవలేక, అలాగే కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి యొక్క ఆవిడ చాకచక్యము, ఆవిడకు ఉన్నటువంటి స్నేహపూరితమైనటువంటి స్నేహభావము, వాటిని మీరు చూసి ఓరవలేకే మాట్లాడుతున్నారు. మీలో ఉన్నటువంటి అహంకారము, మీలో ఉన్నటువంటి ఇగో ఫీలింగ్సే మిమ్మల్ని పైనుంచి కిందకి దించేసాయి గతంలో.